హాయ్ గాయస్, ఇంత జల్ది వచ్చేసిర్రా మీరు? ఆయన ఎందుకు వచ్చిర్రు ఇంత జల్దీ? అరే రైట్, నేను లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నా కదా. అంటే నా దగ్గర ప్రాపర్ ప్లానింగ్ ఉంది, ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో ఎందుకు ఫ్లాప్ అయింది అనేదే కదా మీ క్వశ్చన్. సో మెయిన్ క్లోతింగ్ బ్రాండ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది అంటే మన ఫ్యాబ్రిక్. సో మనం యూజ్ చేసే ఫ్యాబ్రిక్. సో నా దాంట్లో అదే పంచాయతీ అయింది. సో నా ఫ్యాబ్రిక్ అనేది సింక్ అయింది. సింక్ ఇన్ ద సెన్స్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర డిఫెక్ట్ అయింది. లైక్ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళిన శాంపుల్ పీస్ తీసుకున్నా, అది ఆ సాఫ్ట్నెస్ అండ్ అది కూడా క్రేజీ, అంటే అసలు క్రేజీ ఉండే క్లాత్. కానీ అదేంటి అంటే వాటర్లో మనం వాష్ చేసిన తర్వాత సింక్ అయింది అనేది తెలిసిందనమాట. లైక్ మన దగ్గర పర్చేజ్ చేసిన కస్టమర్స్ రివ్యూ ఇచ్చినారు, ఇట్లా సింక్ అవుతుంది నీది క్లాత్ నువ్వు చూసుకో అది ఇది అని. అక్కడ మనకి ప్రాబ్లం అయింది. సో ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేయాలి క్లోతింగ్ బ్రాండ్ అని అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి ప్రాపర్గా మంచిగా టైం తీసుకొని చేయండి. సో మనకి మెయిన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కామన్లీ యూజ్డ్ క్లాత్ ఏంటంటే ఓవర్ సైజ్ టీలో ఫ్రెంచ్ టెర్రీ కాటన్ అని ఉంటుంది. లైక్ దాంట్లో జిఎస్ఎమ్స్ ఉంటాయి, 240 జిఎస్ఎం, 180 జిఎస్ఎం, 200 జిఎస్ఎం, 260, 280, 300. జిఎస్ఎం ఏంది అంటే ఇన్ ద సెన్స్ థిక్నెస్ ఆఫ్ ద క్లాత్ అనమాట. సో ఎంత థిక్ ఉంటే నీకు అంత లాంగ్ లాస్టింగ్ ఉంటుంది క్లాత్, అంత ప్రీమియం క్లాత్ ఉంటుంది. సో మీరు ఒకసారి చెక్ చేయండి, చెక్ చేసి తీసుకోండి. అండ్ ఇంకొకటి, నాకు ఈ మొత్తం లైక్ క్లోతింగ్ బ్రాండ్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, నా వెబ్సైట్కి కానీ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్స్కి కానీ పర్మిషన్స్కి కానీ ఎంత అయింది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.